ఓం సాయిరామ్ శ్రీమాత్రే నమః. అమ్మ బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్. ఎలా ఉన్నారండి? ఏం చేస్తున్నారు? అందరూ బాగున్నారు కదూ? మీరందరూ కూడా క్షేమంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా అమ్మవారి ఆశీస్సులు మనపై ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని వేడుకుంటూ ఈరోజు వీడియోని మొదలుపెడుతూ ఉన్నాను. ఈరోజు అమ్మవారి సందేశం ఏంటి అంటే కనుక, బిడ్డ ఒక్క క్షణం ఆగమ్మా, ఈ శుభవార్తని చెవిలో వేసుకుని ఆ తరువాత బయటకు కదులు అంటున్నారు. మరి ఈ సందేశంలో ఉన్నటువంటి పరమార్థం ఏమిటో, అమ్మవారు ఈ సందేశం ద్వారా మనకు ఏమని తెలియజేయబోతూ ఉన్నారో తప్పకుండా తెలుసుకుందాం. అంతకంటే ముందు మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నవారైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని, వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి. ఇప్పుడు అమ్మవారి సందేశం తెలుసుకుందామా? మరి బిడ్డ, నీవు ఒక్క క్షణం ఆగి అలా నేను చెబుతున్నటువంటి శుభవార్తని చెవిన వేసుకుని ఆ తరువాత ఇంట్లో నుండి బయటకు కదులు. తల్లి, క్షణం అలా ఆగి నేను చెబుతున్నటువంటి శుభవార్తని చెవిన వేసుకుని ఆ తర్వాత ఇంట్లో నుంచి బయటకు కదులు చూడు తల్లి. నీకు నిర్లక్ష్యం చేయకుండా నువ్వు గనక నేను చెప్పే మాటలను ఒక్కసారి నువ్వు ఆలకిస్తే, నేను దేని గురించి చెబుతున్నాను, ఏ విషయం గురించి నీకు అవగాహన కలగాలని ఈ మంచి మాటలు నీ ముందుకు తీసుకువచ్చాను అనేటటువంటి పూర్తి అంశాల గురించి నువ్వు తప్పకుండా తెలుసుకోవాలమ్మా. మరి ఆలస్యం చేయకుండా ఈరోజు నేను దేని గురించి చెప్పబోతున్నానో నీకు మరీ చెప్పాలని అనుకుంటూ ఉన్నానో తప్పక తెలుసుకుంటావా? మరి నీవు పడుతున్నటువంటి కష్టాలన్నీ కూడా తొలగిపోయి నీకు అదృష్టం తీసుకొచ్చి పెట్టడానికి ఒక దేవత పరితపించిపోతోంది అంటే నువ్వు నమ్ముతావా? నిజంగా నీ జీవితంలో ఇప్పటి వరకు కొన్ని ఊహించినటువంటి మార్పు చేర్పులు ఎన్నో జరిగాయి కదూ. అలాగే నీకు ఎన్నో ప్రమాదాలు జరిగి చాలా త్రుటిలో తప్పిపోయినటువంటి ప్రమాదాలు కూడా ఉన్నాయమ్మా. నువ్వు త్రుటిలో తప్పించుకున్నటువంటి ప్రమాదాలు, సమస్యలు చాలా ఎక్కువగానే ఉన్నాయి. అయితే నువ్వు వీటన్నిటిని కూడా తప్పించుకుని ఇంకా ఇలా కొన్ని సమస్యలు, అంటే పెద్ద పెద్ద సమస్యలు కూడా చిన్నపాటి సమస్యగా నీ నుండి దూరం అవ్వడానికి కారణం ఒక వ్యక్తి. ఆ వ్యక్తి ఒక దేవత అనుగ్రహం వలన జరుగుతుంది. మరి ఆ దేవత అనుగ్రహం నీ పట్ల, నీ కుటుంబం పట్ల ఏ విధంగా ఉంటుందో తెలుసా? నీకు ఏదైనా కానీ సమస్య వస్తుంది ముందుగానే ఆ దేవత నీకు తెలియపరుస్తుంది. సమస్య నుండి నువ్వు బయటపడడానికి కూడా ఆ దేవతేనమ్మా కారణం. స్వచ్ఛమైనటువంటి మనస్సు నీది కనుకనే ఎన్ని సమస్యలు వచ్చినా సరే, ఎన్ని ఒడిదుడుకులైనా ఎదుర్కొని నువ్వు చాలా అంటే చాలా, నీకు కొంచెం కోపం కూడా ఎక్కువగానే ఉన్నా కూడా, ఎందుకంటే ఎదుటివారు నీ కష్టాన్ని కలిగించే ప్రయత్నం చేసినప్పుడు ఆ విషయం నీకు తెలిస్తే నువ్వు అసలు, అంటే నిన్ను ఆపడం బ్రహ్మతరం కూడా కానంతగా నువ్వు కోపాన్ని తెచ్చుకుంటావు. అంత కోపవేశాలతో ఊగిపోతూ ఉంటావు. ఇక ఏదైనా కానీ నీ పక్కనే ఉండి మోసం చేయాలని చూస్తే మాత్రం అసలు నువ్వు సహించనే లేవు. అలాగని చెప్పి నీకు ఎదుటివారి పట్ల ప్రేమ లేదని కాదు. నువ్వు ఎంత ప్రేమను చూపించగలుగుతావో అంత కోపం కూడా చూపించగలుగుతావు. నీకు దైవానుగ్రహం అనేది చాలా ఎక్కువే, నేను ఒప్పుకుంటాను. కాకపోతే సహనము, ఓర్పు, పట్టుదల ఇవన్నీ కూడా ఏదో ఒకటి సాధించాలనేటువంటి తపన కూడా చాలా ఎక్కువే. అయితే నీకు ఊహ తెలిసిన దగ్గర నుండి పాపం చాలా రకాల కష్టాలైతే నువ్వు చూసావు బిడ్డ. చిన్నప్పటి నుంచి కూడా ప్రతి కష్టము నుండి కూడా ఒక్కొక్క గుణపాఠాన్ని నువ్వు నేర్చుకున్నావు. ప్రతి గుణపాఠాన్ని ఆధారంగా చేసుకుని ఒక్కొక్క మెట్టు జీవితంలో ఎదుగుతూ వస్తూ ఉన్నావు. అలాగే నీకున్నటువంటి మృదు స్వభావం, అలాగే నీకున్నటువంటి గొప్ప మాట తీరు ఆకర్షణీయంగా ఉంటుంది. అలాగే ఎదుటివారిని ఇట్టే ఆకట్టుకునేటటువంటి మాట తీరు కూడా నీది. అలాగే నీవు అంటే ఈ కొత్త రోజుల్లో, ఈ కొత్త సంవత్సరంలో ఒక పనిని మొదలు పెట్టాలని అనుకున్నావు కదా. అలాగే కొన్ని ప్రమాదాల నుండి, కొన్ని కష్టాల నుండి, నష్టాల నుండి, వ్యాపార పరంగా కానీ, వాహనాల పరంగా కానీ, వృత్తి ఉద్యోగ పరంగా కానీ చూసుకున్నా కానీ కొన్ని నష్టాలను నువ్వు పొందుతూ వచ్చావు. అయితే ఆ నష్టం అనేది గడప దాకా వచ్చి ఇంట్లోకి రాకుండా వెళ్ళిపోయింది. దానికి కారణం ఏమిటి అంటే కేవలం ఒకే ఒక్క దేవత అని చెప్పుకోవాలమ్మా. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో అది చిన్న విషయమైనా సరే కానీ, పెద్ద విషయమైనా సరే కానీ, కొన్ని అసలు సంబంధమే లేనటువంటి విషయాలు కూడా మీకు వచ్చే కష్టాలు ఇప్పటి వరకు మీకు రాలేదు అంటే మీరు నమ్మరు. కానీ ఒకవేళ వచ్చి ఉంటే వాటిని అసలు గుక్క తిప్పుకోలేము అని అనుకుంటాం కదా. అటువంటి కష్టాలు నిన్ను వచ్చినప్పటికీ కూడా
ఒక దేవత నిన్ను రక్షిస్తూ ఉందమ్మా బిడ్డ. కనుకనే ఆ దేవతకు నువ్వు తప్పకుండా తెలుసుకోవాలి. లేదంటే నీకు కాస్త నష్టపోవలసినటువంటి పరిస్థితి వస్తుంది. ఆ దేవత నిన్ను బయటకు వెళ్ళినా ఇంట్లోకి వెళ్ళినా ఎటు వెళ్ళినా విడిచిపెట్టకుండా పట్టుకుని తిరుగుతుందమ్మా నిన్ను. ఇంతకీ మరి ఆ దేవత ఎవరు అని చెప్పి అనుకుంటున్నావు కదూ. ఆ దేవత ఎవరో తెలిస్తే నిజంగా నువ్వు ఆశ్చర్యపోతావు, కంట తడి పెట్టేసుకుంటావు. ఎందుకు ఇలా చెప్పాల్సి వస్తుందంటే బిడ్డ, నీవు ఆ దేవతను మర్చిపోయినందుకు కంట తడి పెట్టుకుంటావు. నీవు మర్చిపోయినా కానీ ఆ దేవత నిన్ను మర్చిపోకుండా, నిన్ను విడిచిపెట్టి వెళ్లకుండా నీ వెన్నంటే ఉండి నీ ఇంట్లో తిరుగుతూ నిన్ను నీ కుటుంబాన్ని కాపాడుతున్నందుకు నువ్వు తప్పకుండా కంట తడి పెట్టుకుంటావు. ఆ దేవత మరెవరూ కాదమ్మా, మీ ఇంటి కులదేవత. మీ పెద్దవారిని కానీ అడిగి తెలుసుకో. మీ తల్లిదండ్రులు కానీ తరతరాల వారిని కానీ అడిగితే మీ కులదేవత ఎవరేదని చెప్తారు కదా. నేను ఎన్నోసార్లు నీకు ఇంతకుముందు కూడా చెప్పాను, నన్ను పూజించే ముందుగా ఇలవేల్పుని ఇంటి దైవాన్ని తప్పకుండా పూజించాలి అని ఎన్నో సందర్భాలు చెప్తూ ఉన్నాను కదా. నా భక్తులందరికీ కూడా నేను చెప్తున్నాను, మొట్టమొదటి మాట ఏంటది, నీ ఇంటి ఇలవేల్పును తప్పకుండా పూజించు. ఆ తర్వాతే నా నామస్మరణ చెయ్యి. నీ ఇంటి దేవత అనుగ్రహం నిన్ను ఎవ్వరు కూడా ఏమీ చేయలేరు. ఆ తల్లిని పూజించుకోవాలి, ముందు వారిని గౌరవించాలి. ఆ తర్వాతే ఆ దేవతే నిన్ను రక్షిస్తుంది. ఆ దేవత అనుగ్రహాన్ని నువ్వు పొందితేనే ఇంటి దేవత అనే వాళ్ళని ఎప్పుడు కూడా మర్చిపోకుండా, నిజంగా అంటే మర్చిపోయారంటే అతిశయోక్తి కాదు, కానీ ఇప్పటికైనా సరే మనం మర్చిపోయినా కూడా బిడ్డలు కష్టాలు పడకూడదు, బాధపడకూడదు. నా బిడ్డలను బంగారాలు, నా బిడ్డ మర్చిపోయిన ఒక తల్లి స్థానంలో ఉన్నాను కనుక నా బిడ్డను మర్చిపోకూడదు, నా బిడ్డను మదిలిపోకూడదు అని చెప్పి ఆ దేవత మీకు గుర్తు చేయడానికి తానే స్వయంగా కదిలి వచ్చిందమ్మా. మీకు ఎటువంటి కష్టాలు రాకుండా చేయడానికి, ఎటువంటి నష్టాలు కలగకుండా చేయడానికి స్వయంగా ఆ దేవత మీ ఇంట్లో అడుగుపెట్టింది. నిజంగా ఈ యొక్క సందేశాన్ని వింటున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఇంటి దైవం ఎవరో తెలుసుకుని కులదేవత, ఇంటి దేవత యొక్క అనుగ్రహాన్ని మరచిపోకుండా చేసుకున్నట్లయితే మీకు ఉన్నటువంటి కష్ట నష్టాలు సమస్యలు ఏవైనా సరేనండి మీ నుండి తప్పకుండా దూరం అయిపోతాయని ఈరోజు ఈ సందేశం ద్వారా మనకు అమ్మవారు మనకు నిజంగా వినిపిస్తున్నారు అని అంటే మనం భావించి, ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే కనుక పెద్దల వారిని అంటే పెద్దలు వస్తున్న తల్లిదండ్రుల వారిని కానీ ఎవరినైనా సరే కానీ ఇంట్లో పెద్దవాళ్ళని అడిగి తెలుసుకుని తప్పకుండా అమ్మవారి పేరు కనుక్కొని మీరు ఇప్పటి నుండి అమ్మవారిని పూజించడం అయితే మొదలుపెట్టండి. అలాగే అమ్మవారిని పూజిస్తూనే అమ్మవారి దుర్గమ్మ తల్లి నామస్మరణ చేసుకోవచ్చు, అమ్మవారి పూజలు చేసుకోవచ్చు, కానీ ఇంటి దైవం ముఖ్యం. ప్రతి ఒక్కరిని కూడా ఇంటి దేవత ఆరాధన చేసుకోవడం వల్ల ఇంట్లో సుఖశాంతులు నెలకొంటాయి. ఇక రోజున అమ్మవారు తెలియపరిచినటువంటి ఈ సందేశం మీ అందరికీ కూడా తప్పకుండా మరికొంతమందికి షేర్ చేయండి. అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. తిరిగి మరలా రేపటి వీడియోలో కలుసుకుందాం. ఇక ఈ వీడియోను మరికొంతమంది అమ్మ బిడ్డలకు షేర్ చేసేందుకు ప్రయత్నం అయితే చేయండి ఫ్రెండ్స్. శ్రీమాత్రే నమః అని టైప్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. మరి ఈరోజు దుర్గమ్మ తల్లి ఇంత గొప్పగా మనకు ఇటువంటి సందేశాన్ని అందించినందుకు మనందరం కూడా మన కులదేవతను తప్పకుండా పూజించి అందరం కూడా ఆ తల్లి ఆశీస్సులు పొందాలని, ఆ దేవత ఎవరో మనం అందరం తెలుసుకుని తీరాలి అని చెప్పి, తెలియపరచాలి అని చెప్పి ఆ తల్లిని నేను కూడా మనస్ఫూర్తిగా వేడుకుంటూ మళ్ళా కలుసుకుందామండి. అంతవరకు నమస్కారం. ఓం సాయిరాం. శ్రీమాత్రే నమః. సర్వే జనా సుఖినో భవంతు.